సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ ఎరెజాన్. సో ఈరోజు నేను మాట్లాడబోతున్న వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రాబ్లమ్, షేరింగ్ ప్రాబ్లమ్. ప్లీజ్ ప్లీజ్ ఎవరికి మీ ప్రాబ్లమ్స్ షేర్ చేయకండి అండ్ పూర్తిగా ఈ వీడియో వినండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా యూట్యూబ్ ఛానల్ని. అలాగే ప్లీజ్ టు వాచ్ ద ఫుల్ వీడియో అండ్ ఎంజాయ్ ఇట్. దాట్స్ ఇట్. షేరింగ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఒక్కరికి ఎందుకు షేర్ చేయాలి మీ ప్రాబ్లమ్స్ని? భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మనము మనుషులు, మనకు కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీ లైఫ్లో ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి ఆలోచించుకుంటూ మీరు చాలా డల్ అయిపోతూ ఉంటారు. ముఖంలో ఉన్న డల్నెస్ చూసి మీ చుట్టూ ఉన్న కొంతమంది వేస్ట్ నా కొడుకులు అడుగుతారు మిమ్మల్ని, రే ఏమైనా కష్టాలుంటే మాకు చెప్పురా అని. ఫస్ట్ ఆ నా కొడుకులకి మాత్రం చెప్పగాకండి. ఎందుకంటే అందరూ మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోలేరు కాబట్టే ఎవరికి చెప్పగాకండి. వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఎంపతితో కాదు, క్యూరియాసిటీతో అడుగుతారు. ఇండియన్ మెంటాలిటీ, మన జీవితంలో ఎన్ని బొక్కలున్నా పక్కనోడి జీవితంలో ఏం నడుస్తుందో అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంతేగాని వాడి ప్రాబ్లమ్స్తో మనకి పని లేదు. అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ దానమ్మ ఏది ఈదు. అందరి లైఫ్లో ఒక్కడుంటాడు, వాడే ఫ్రెండు. భుజం మీద చెయ్యేసి చాలా స్నేహభావాలతో అడుగుతాడు. అది నిజం అనుకొని మన లైఫ్లో ఉన్న పర్సనల్ థింగ్స్ అన్నీ వాడికి చెప్పేస్తాం. ప్లీజ్ 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 వాడికి మాత్రం చెప్పొద్దు. రేపటి నుంచి వాడికి నువ్వు చులకనైపోతావు. అందుకే మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనమే చూసుకోవాలి. పక్కనోడేవాడికి చెప్పొద్దు. ఎందుకంటే ఆ ఫ్రెండు మీ స్టోరీ మొత్తం వినేసి మిమ్మల్ని అర్థం చేసుకోవడం మానేసి మిమ్మల్ని అపార్థం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే మీరు ఏడుస్తూ మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాడికి షేర్ చేస్తుంటే వాడి మైండ్లో ఇంకా 2-3 యాడ్లు చేసుకొని ఈ స్టోరీని ఇంకా 10 మందికి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు లోపల గాసిప్ మ్యాటర్ దొరికిందని. ఈ స్టోరీ తీసుకొని పోయి 10 మందికి మిమ్మల్ని చెడ్డ చేయాలని మాత్రమే ఉంటుంది వాడికి. మీ ముందు పైకి మాత్రం ఎంతో కన్సర్న్గా ఉంటాడు అండ్ ఆ మూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండు మీ స్టోరీ మొత్తం విని ఆ నా డాష్ గాడు మీకు హెల్ప్ చేయడు కానీ మీ స్టోరీ తీసుకొని పోయి ఊరు మొత్తానికి చెప్తాడు. ఇక్కడ అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అది మనము గుర్తుపెట్టుకోవాలి. అన్లోడింగ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆన్ టు సమ్వన్ ఎల్స్ ఈజ్ నెవర్ అ గుడ్ ఐడియా అని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో మనము కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పక్కనోడిలో కానీ ఎమోషనల్ ఎఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ లిజనరు మీరు అనుకున్నట్టు రియాక్ట్ అవ్వకపోతే మీకు కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అవతల మనిషి నిజంగానే మంచోడు అని అనుకోండి, మీరు కష్టాలన్నీ వాడికి చెప్పేసి ఎందుకు పాపం వాడిని భారం మోస్తారు? అయినా కానీ మన కష్టాలు అందరితో షేర్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మిస్ఇంటర్ప్రియేషన్ ఆర్ ఎల్స్ గాసిప్ అవుతాయి కానీ పక్కనోళ్ళ లైఫ్లో మీ ప్రాబ్లమ్స్ వల్ల వాడికి కొంచెం కానీ ఫరక్ పడదు. ప్రాబ్లమ్స్ని మీరే సాల్వ్ చేసుకోవడం వల్ల మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు. స్ట్రెంగ్త్ని కల్టివేట్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. ఈ ప్రాబ్లం గురించి నీకు తప్పక నీకన్నా బాగా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషను నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆ మాత్రం దానికి నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారం పడడం ఎందుకు? లైఫ్లో లీగల్ ప్రాబ్లం వస్తే మీ లాయర్ని అడగండి. హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ని అడగండి. మెంటల్ ప్రాబ్లం వస్తే థెరపిస్ట్ని అడగండి. అదే మీకు డబ్బు కావాలంటే ఫ్రెండు కాడ అప్పు చేయండి. అంతే తప్ప అందరికీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మన చుట్టూ ఉన్నోళ్ళే కాదు, మనం కూడా అవతలోళ్ళ ప్రాబ్లమ్స్ని మనం కానీ కథలు కానీ వింటాం. కాబట్టి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయము. ఇదే పని మనము అందరము చేస్తాం. అందుకే మన కష్టాల్ని మన లోపలే దాచుకుందాం. లైఫ్లో జరిగే ప్రతి తుఫాను బ్రాడ్కాస్ట్ చేయడం పని లేదు.
కొన్ని తుఫాన్లు మన లోపలే దాచుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. తుఫాన్ దాచే శక్తి మీలో ఉంటే యూ విల్ బికమ్ మోర్ పవర్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. థాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఎవరికీ మీ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని షేర్ చేయగాకండి. అలాగే మీ ప్రాబ్లమ్స్‌ని మీ లోపలే దాచుకోండి. మీ లైఫ్‌లో గ్రో అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే పూర్తిగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.